నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. నా దగ్గరికి వచ్చి చాలామంది కంప్లైంట్ ఏం చేస్తుంటారంటే, సార్ నేను రోజు వాకింగ్ చేస్తున్నా, ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నా, ఏ రోజు కూడా నేను ఇంత టైం నిర్ణీత టైం అరగంటో గంటో కంటే కూడా తక్కువ వాకింగ్ ఎప్పుడూ చేయలేదు. అన్ని రోజులు వాకింగ్ చేస్తూనే ఉన్నా. బరువు తగ్గట్లా, షుగర్ తగ్గట్లా. ఇప్పుడు మీరేం వాకింగ్ చేయమని చెప్తున్నారు, బట్ నాకు వాకింగ్ పని చేయట్లేదండి అని చెప్తుంటారు. సో వాకింగ్ అంటే ఏమిటి? సో వాకింగ్ చేసేటప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. పొద్దున్నే ఒక టైంకి వాళ్ళు వెళ్ళడము, ఫ్రెండ్స్తో కలిసి టైంకి లేచి వెళ్ళడము మెల్లగా. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు ఏ స్పీడ్లో వాకింగ్ చేస్తున్నారు? మీరు ఒక నడుస్తుంటారు, మధ్యలో ఎత్తుపడాలు వస్తాయి, సో ఒక మెల్లగా ఆగిపోయి నడుస్తుంటారు. లేకపోతే ట్రాఫిక్ ఉంటుంది, ట్రాఫిక్ ఉంటే ఆగి మెల్లగా ట్రాఫిక్ దారిస్తారు. కుక్కలు వస్తాయి, సో ఎక్కువగా నడుస్తారు. సో దీనికి మీరు ఎంత స్పీడ్లో చేస్తున్నారు అనడానికి మనకి ఒక కౌంట్ లేదు. నెక్స్ట్, మధ్యలో ఎంతసేపు రెస్ట్ తీసుకుంటున్నారు అంటే ఆగి ఎంతసేపు ఆగుతున్నారు, ఎంతసేపు నడుస్తున్నారు. సో మధ్యలో ఏదో నడుస్తుంటే ఫ్రెండ్స్తో మధ్యలో పొద్దున్నే చక్కగా ఒక టీ బండి కనిపించవచ్చు, అక్కడ ఆగి టీ తాగుతారు, లేకపోతే ఒక ఇడ్లీ తింటారు. సో ఇవి ఎంతసేపు వాకింగ్ని ఇంటరప్ట్ చేశారు, ఎంతసేపు వాకింగ్ ఆపి మీరు రెస్ట్ తీసుకున్నారు. ఇవాళ మీరు వాకింగ్ చేశారు, ఎన్ని క్యాలరీలు ఖర్చు అయ్యాయి, ఇట్లాంటి. నెక్స్ట్, ఎంత టైము, ఇది ఒక్కొక్కసారి తెలియచ్చు, మీరు చూసుకోవచ్చు, వాచ్ చూసుకోవచ్చు. సో ఎంత టైం ఎగ్జాక్ట్గా మీరు నడిచారు, ఇవాళ ఎంతసేపు నడిచారు, ఇట్లాంటివన్నీ మీరు మామూలుగా వాకింగ్ చేస్తుంటే ఇవేమీ కూడా మీరు ఆబ్జెక్టివ్గా కొలవరు. సో వాకింగ్ చేసాం, అరగంట చేసాం, సో అరగంట మీకు టైం చూసుకుని చెప్పొచ్చు గాక, కానీ నేను చెప్పిన మిగతా పారామీటర్స్ ఏవి కూడా మీరు కొలవరు దాన్ని. సో ఇవాళ ఎంత చేసాము, నిన్నంత చేసాము, రేపు ఎంత చెయ్యాలి, సో నేను ఇంప్రూవ్మెంట్ రావాలంటే రేపు ఎంతసేపు నేను చెయ్యాలి అనేటటువంటి దాంట్లో మీకు ఓకే టైం అనుకున్నాం, సో టైం పెంచవచ్చు. ఆ మధ్యలో స్పీడ్ పెంచాలంటే నిన్నెంత స్పీడ్ చేసామో తెలిస్తే రేపు ఇవాళ స్పీడ్ పెంచేది. సో మీరు ఫాస్ట్గా నడవచ్చు, బట్ దానికి ఒక కొలమానం ఉండాలి మనకి. సో ఇట్లాంటివేవి కూడా మనకి వాకింగ్తో జరగవు. నెక్స్ట్, వాకింగ్ అంటే ఎక్సర్సైజ్ కాదు. వాకింగ్ ఈజ్ వాకింగ్ అంటే ఎక్సర్సైజ్లో బేస్ అనమాట. అన్నిటికంటే మినిమల్, తక్కువ కష్టపడకుండా చేసేది వాకింగ్. మనతో చాలామందితో ఒక అన్కాన్షియస్గా చేసేది ఏంటంటే, ఎక్సర్సైజ్ కూడా మన పెయిన్ బ్యారియర్ దాటకుండా చేస్తాం. ఎక్సర్సైజ్ కూడా మనం కష్టపడకుండా, పెద్ద నొప్పులు లేకుండా, నడిస్తే కాళ్ళ నొప్పులు వస్తాయండి, సో కాళ్ళ నొప్పులు రాకుండా నడవడం. నడిస్తే ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, సో ఒళ్ళు నొప్పులు రాకుండా నడవడం, ఇది ఎక్సర్సైజ్ ఎలా అవుతుంది? సో ఇప్పుడు నేను చెప్తాను, ఒక ఘనీభవించినటువంటి ఒక నెయ్యి ఉందనుకోండి, గట్టిబడిన నెయ్యి ఉందనుకోండి, దాన్ని మనం బయట వదిలేసామనుకోండి, అది అంతకంటే ఇప్పుడు దాన్ని కరిగించాలనుకుందాం, కరిగించాలంటే మంట పెట్టాలి. సో ఘనీభవించినటువంటి నెయ్యి ఫ్యాట్ ఉంది, పొట్ట మీద ఉంది, అది కరిగించాలంటే మెల్లగా ఏదో వామ్త్ కాస్త వెచ్చబెడితే కాదు కదా, దానికి మంట పెట్టాలి. అంటే అంత ఎక్కువ మీరు ఎక్సర్సైజ్ చేయాలి, లేకపోతే పొట్ట ఎలా కరుగుతుంది. పొట్ట కరగకపోతే షుగర్ ఎలా తగ్గుతుంది, బీపీ ఎలా తగ్గుతుంది, కొలెస్ట్రాల్ ఎలా తగ్గుతుంది. సో మనం కష్టపడకుండా చేసే వాకింగ్ వల్ల బరువు తగ్గరు, బరువు తగ్గపోవటం వల్ల ఈ షుగర్ బీపీలు తగ్గవు. మీరు ఎందుకు అసలు వాకింగ్ చేస్తున్నారు అదేమీ కూడా మీకు సిద్ధించదు. సో మనం అనుకున్నది మనం చేసుకుంటున్నాం, అది ఎక్సర్సైజ్ అనుకుంటూ ఉన్నాం. దీనికి మనకి ప్రత్యామ్నాయం ఏమి ఉన్నది? ఇప్పుడు ట్రెడ్మిల్ అనేటటువంటి ఉన్నది. సో మీరు చూసి ఉంటారు కదా, అన్ని చోట్ల జిమ్ముల్లో ఉంటుంది, ఇంట్లో కూడా చాలామంది కొనుక్కుంటున్నారు ఈ రోజుల్లో. సో అది ఒక మిషన్, ఆ మిషన్ మీద బెల్ట్ ఉంటుంది, ఆ బెల్ట్ మీద నుంచుని బటన్ ఆన్ చేస్తే బెల్ట్ తిరుగుతూ ఉంటే ఆ మీద నడుస్తూ ఉంటారు. దీంట్లో మనం వెనక్కి తోసేయాల్సినటువంటి బెల్ట్ని వెనక్కి కాళ్ళతో తోసే మెషిన్లు ఉన్నాయి. అలాగే ఎలక్ట్రిక్ మెషిన్ అంటే ఆటోమేటిక్గా బెల్ట్ తిరుగుతూ ఉంటుంది, ఆ స్పీడ్లో మనం నడవాలి. సో ఇట్లాంటి 2 రకాల మెషిన్లు ఉన్నాయి. ఇవి తెలియదు కాదు, చాలామంది ఇళ్లలో ఉన్నాయి. కోర్స్ మెయిన్ ప్రాబ్లం వల్ల ఏంటంటే, ట్రెడ్మిల్ కొంటారు, కొన్ని ఇంట్లో పెట్టుకుని మళ్ళీ దాన్ని అలా పక్కన పడి ఉంటుంది, అది మన పనులు మనం చేసుకుంటాం. సరే ఇంట్లో వాళ్ళు ఎలాగో పనికి రావాలి కదా అంటే ఉతికిన బట్టలు ఆరేయడమో ఇట్లాంటి పనులు ఏవో చేస్తూ ఉంటారు. సో అది ఉతికిన బట్టలు ఆరేయడానికి పనికి వస్తుంది తప్ప దాన్ని ఎందుకు కొన్నామో అందుకుని మనం వాడటం లేదు. ట్రెడ్మిల్ యొక్క ఉపయోగాలు ఏంటి? మీరు నడిచే స్పీడ్, ఎంత స్పీడ్లో ఎగ్జాక్ట్గా నడుస్తున్నారు, ఎంతసేపు నిమిషాలతో సహా మీకు ఎంతసేపు నడిచారు, ఎన్ని క్యాలరీస్ ఇవాళ మీరు బర్న్ చేశారు, ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా ఆ రోజు మీకు తెలుస్తాయి. వన్స్ వాళ్ళది ఆపేస్తే వెంటనే మీరు ఎంతసేపు నడిచారు, ఇన్ని క్యాలరీలు మీరు ఖర్చు పెట్టారు అని చెప్పేసి చెప్తున్నది. సో ఇంత నిమిషాలు నడిచాం, ఇన్ని క్యాలరీలు బర్న్ చేసాం,
సో రేపటికి మనకు ఒక టెంప్లెట్ ఉంది, రేపటికి మనం దీన్ని అధిగమించి ఇంతకంటే ఒక్క నిమిషం ఎక్కువ నడిచినా నిన్నటికంటే మనం బాగా చేసినట్టు లెక్క. సో నిన్నటికంటే ఎక్కువ చెయ్యాలి అనేటటువంటి మనకు మోటివేషన్ ఇచ్చేది ఈ ట్రెడ్మిల్లో యొక్క ఈ కొలమానాలు. కోర్స్ స్మార్ట్ వాచ్ కొనుక్కుంటే మీకు బయట కూడా ఇవి వస్తాయి. స్మార్ట్ వాచ్లు ఇవన్నీ కూడా కొంచెం కాస్ట్లీ, దాన్ని ఆపరేట్ చేయడం అందరికీ తెలిసే విషయం కాదు. సో ట్రెడ్మిల్ చీపరు, అందరికీ దొరికేది ఈజీది. సో ట్రెడ్మిల్లో ఇవన్నీ కూడా మీకు వస్తాయి. అంతేకాకుండా మీరు బరువు తగ్గాలనుకుంటున్నారు, జిమ్ చేయొచ్చు, ట్రెడ్మిల్ చేయొచ్చు. జిమ్ చేస్తే లాంగ్ టర్మ్కి, లేదంటే జిమ్ చేస్తూ ఉండగా కండ పెరిగి క్యాలరీస్ బర్న్ అవుతాయి కాదంటాను. ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలి, ఫాస్ట్గా మనకి ఫ్యాట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి మీరు రన్నింగ్ చేసినట్లయితే, ట్రెడ్మిల్ చేసినట్లయితే ఎక్కువ క్యాలరీలు బర్న్ చేస్తారు. మీకు తెలుస్తుంది అది. మీకు చెమట ఎక్కువ పడుతూ ఉంటుంది, కాళ్ళు ఎక్కువ నొప్పులు వస్తూ ఉంటాయి. అంటే అర్థం ఏంటి? ఎక్కువ స్ట్రెయిన్ అయ్యారు. ఎంత ఎక్కువ స్ట్రెయిన్ అయితే అంత ఫ్యాట్ కరుగుతుంది, ఇందులో అనుమానం లేదు కదా. సో ఇవన్నీ ట్రెడ్మిల్ సహాయంతో మనం చేయొచ్చు. ఇప్పుడు నడుస్తూ ఉన్నాము, చెప్పినట్టుగా ట్రాఫిక్ ఉంటుంది, ఫ్రెండ్స్ కనిపిస్తారు, కుక్కలు నక్కలు వస్తుంటే ఇవన్నీ ఉన్నాయి. ట్రెడ్మిల్ మెషిన్ ఆన్ చేస్తే ఆపడానికి ఉండదు, అది తిప్పుతుంటుంది. అది తిప్పినంతసేపు మనం తిరగాలి. స్పీడ్ కంట్రోల్ చేయొచ్చు, ఆపచ్చు, అది వేరే విషయం. అంటే మనం మరీ కష్టం అనుకుంటే ట్రెడ్మిల్ ఆపుకోవచ్చు, స్పీడ్ తగ్గించుకోవచ్చు. కానీ సరే కొంత ట్రై చేద్దాంలే అనిపిస్తుంది, ఎందుకు మిషన్ తిరుగుతుంది కాబట్టి. నడుస్తుంటే అలా ఉండదు, ఎప్పుడు కంటే అప్పుడు మనకు చెప్పకుండానే కాళ్ళు ఆగిపోతుంటాయి. సో అలాంటి ట్రెడ్మిల్ మీద కుదరదు. ప్లస్ ఆ స్పీడ్ కంట్రోల్ చేయొచ్చు మీరు. సో స్పీడ్ పెంచుకోవచ్చు, స్పీడ్ తగ్గించుకోవచ్చు, ఇవన్నీ కూడా ట్రెడ్మిల్ మీద కుదురుతాయి మనకి. సో ఇవి అన్నీ కూడా వాకింగ్లో కుదరనటువంటివి మనకి ట్రెడ్మిల్తో సాధ్యం అవుతాయి. సరే నేను బాగా వాకింగ్ చేస్తున్నాను అనిపిస్తుంది, మీకు టైం తక్కువ ఉంది, 20 నిమిషాలు 30 నిమిషాలు ఉంది, ఎక్కువ క్యాలరీలు బర్న్ చేయాలి, వాకింగ్ స్పీడ్ పెంచుకోవచ్చు, రన్నింగ్ చేయొచ్చు, జాగింగ్ చేయొచ్చు. ఆ స్పీడ్ ఎగ్జాక్ట్గా ట్రెడ్మిల్లో తెలుస్తుంది మనకి. వాకింగ్లో మీరు రన్నింగ్ చేస్తున్నా సరే ఆ స్పీడ్ తెలియదు మనకి. అంటే నెక్స్ట్ రోజు గురించి చెప్తున్నాను. ఇవన్నీ ట్రెడ్మిల్ సహాయంతో మనకి సాధ్యం అవుతాయి. ఇప్పుడు కొంతమంది అంటారు, నేను బయటికి వెళ్తే నాకు అవి ఇవి కనిపిస్తుంటాయి, నేను చక్కగా ఫ్రెష్గా అవి చూస్తుంటాను కాబట్టి నేను వాకింగ్ చేస్తున్నటువంటి కష్టం నాకు తెలియదు, రన్నింగ్ చేస్తున్న కష్టం నాకు తెలియదు. నేను ఒప్పుకుంటాను, కొంతమందికి అది నచ్చుతుంది. ట్రెడ్మిల్ మీద మీరు చెవుల్లో బ్లూటూత్ పెట్టుకోండి, ఫోన్ పెట్టుకోండి, మీ ఫోన్లో మీ పనులన్నీ చేసుకోవచ్చు. మీరు ట్రెడ్మిల్ చేస్తూ మీ ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు, వీడియోలు చూసుకోవచ్చు. సో అది చూస్తుండగా ట్రెడ్మిల్ చేస్తున్న కష్టం తెలియదు. టీవీ పెట్టుకోవచ్చు, టీవీ ముందు ట్రెడ్మిల్ పెట్టుకోవచ్చు. సో ఇట్లాంటివి ఎన్నో చేయొచ్చు. మీరు ట్రెడ్మిల్ చేయాలి అనేటటువంటిది మీకు మనసులో ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ చేసుకోవచ్చు. ఫోన్ పెట్టుకుని బ్లూటూత్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చాలా జిమ్ముల్లో చూస్తే కరెక్ట్గా ట్రెడ్మిల్స్ ముందు అన్ని టీవీలు పెట్టేసి ఉంటాడు, ఆ టీవీ చూస్తూ మీరు ట్రెడ్మిల్ చేసుకోవచ్చు. ఇట్లాంటివన్నీ కూడా సాధ్యం. నా పరంగా పర్సనల్గా నాకు బయట పరిగెత్తడం, బయట నడవడం కంటే ఇంట్లో ట్రెడ్మిల్ చేస్తే నాకు కొంచెం అంటే బెటర్గా అనిపిస్తుంది. ఎందువల్లంటే నేను చెప్పినటువంటి అడ్వాంటేజెస్ అన్ని ట్రెడ్మిల్లో ఉన్నాయి కాబట్టి. సో ఎవరైతే నేను నడుస్తున్నాను, నాకు క్యాలరీలు కరగట్లేదు, వెయిట్ తగ్గట్లేదు, షుగర్ తగ్గట్లేదు అనుకుంటున్నారు, వాళ్ళందరూ ట్రెడ్మిల్ ట్రై చేయండి. సో ముందు ఒక జిమ్కి వెళ్ళండి, జిమ్కి వెళ్ళి ఒక నెల రోజులు ట్రెడ్మిల్ మీద మీరు అలవాటు చేసుకోండి. నడవడం ఎట్లా అది కూడా ప్రాబ్లమే. చాలామందికి ట్రెడ్మిల్ అలవాటు లేదు, నేను నడవగలను కానీ ఆ మెషిన్ కొత్తగా ఉండడం నేను నడవలేకపోయానండి. ఇట్లాంటివన్నీ ఉండకుండా ముందు మీరు జిమ్లోకి వెళ్ళి ట్రెడ్మిల్ ఎలా ఆపరేట్ చేయాలి ఆ జిమ్లో వాళ్ళతో అడిగి తెలుసుకుని ట్రెడ్మిల్ ట్రై చేయండి. ఇది ఎంత మీకు ఈజీగా ఉంటుంది, అక్కడ పారామీటర్స్ ఎలా చూడాలి, స్పీడ్ ఎలా పెంచాలి, ఎలా ఆపాలి అని ఆఫ్కోర్స్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మీకు ఎంత ఎంజాయ్ చేస్తారో మీరే చూడండి. ట్రెడ్మిల్ చేయడం కష్టంగా ఉంటే నేను చెప్పినట్టుగా చిన్న చిన్న ట్రిక్స్ పెట్టుకోండి, బ్లూటూత్ పెట్టుకోండి, ఫోన్ అక్కడ ముందు ఫోన్ పెట్టుకోవచ్చు. ఫోన్ పెట్టుకుని మీకు కావాల్సిన వీడియోలు చూసుకోండి, పాటలు వినండి. మంచి పాటలు వింటే ట్రెడ్మిల్ చేసే కష్టం మనకు తెలియదు. మంచి నాకు బెస్ట్ టైం ఏంటంటే పాత పాటలన్నీ నాకు ఉంటాయి దాంట్లో. సో నా ఫోన్లో పెట్టుకుంటాను నేను, అవన్నీ కూడా నేను ట్రెడ్మిల్ చేసేటప్పుడు వింటూ ఉంటాను. అఫ్కోర్స్ టీవీ నాకు టీవీ ఉన్న మా ఇంట్లో నా ట్రెడ్మిల్ ముందు టీవీ పెట్టుకోలేదు. సో టీవీ పెట్టుకోవచ్చు, టీవీ పెట్టుకుంటే నాకు ఛానల్స్ మార్చుకుంటూ చూసుకోవచ్చు. ఇట్లాంటివన్నీ చేయడం ద్వారా ట్రెడ్మిల్ మీకు ఎక్కువసేపు చేయగలరు. యూ విల్ ఎంజాయ్ ద ట్రెడ్మిల్. సో ట్రెడ్మిల్ ట్రై చేయండి. మీరు బయట రోడ్డు మీద నడిచే దానికంటే ఎక్కువగా మీరు ఎంజాయ్ చేస్తారన్నలో నాకు ఎలాంటి సందేహం లేదండి. నమస్కారం.